వినియోగించుకోండి. ఫ్రెండ్స్ లైన్లోకి వెళ్ళి ఇబ్బంది పడుకోండి. అన్నం, పెరుగు, సాంబార్ సపరేట్ కౌంటర్స్ ఉన్నాయి, వాటిని వినియోగించుకోండి. వడ్డించుకున్నాక ఎంత మధ్యలోకి వచ్చిందమ్మా, అందరూ కూడా కౌంటర్ వద్ద నిలబడుకోవాలి. దయచేసి కొంచెం దూరం జరిగించినట్టు ఇబ్బంది కలుగుతుంది. దయచేసి ఎంత మధ్యలో వెళ్తున్నది ఎవరు తిన్నారు కౌంటర్ వద్ద కానీ ముందుకూడదు. ప్రాంగణంలోకి వెళ్ళి సేవ చేయండి, గ్రౌండ్ క్లియర్ చేయండి. ఎండ తీవ్రత ఎక్కువగా ఉంది కాబట్టి మనం ఈ కార్యక్రమం తొందరగా క్లోజ్ చేద్దాం. గ్రౌండ్ క్లియర్గా ఉంటే తినే వాళ్ళకి ఇబ్బంది ఉండదు. ఆలయ తృతీయ వార్షికోత్సవం సందర్భంగా నిన్న సాయంత్రం స్వామివారికి వద్ద నిలబడిపోవద్దండి. దయచేసి ముందుకు జరిగితేనండి. కౌంటర్లు బ్లాక్ చేయొద్దు, కౌంటర్లు కనపడివ్వండి. చేతులు కడుక్కోవడానికి సెపరేట్ ట్యాప్స్ ఉన్నాయి. తాగే నీటితో చేతులు కడగొద్దు. మీరు తిన్న ప్లేట్లు, గ్లాసులు ఖచ్చితంగా డస్ట్బిన్ కవర్లో కానీ, చేతి వెహికల్లో కానీ వేయాలి. బయట ఎక్కడా వేయడానికి వీల్లేదు.